మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నీ మహాకృప చేత మరొక దినంలోనికి ప్రవేశింపచేసినందుకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమును బట్టి నాయన, ఈ ఆశకాలమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు నాయన. మరి ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. ఇప్పుడు వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకునండి. మాతో మీరు మాట్లాడండి. మాకు కావలసిన జీవాహారం అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ అభిషేకం దయచేసి తండ్రి మాట్లాడుచుండగా ప్రతి మాటను స్పష్టముగా, తేటగా అర్థం చేసుకునే కృపను దయచేయండి. నీ ధర్మశాస్త్రము ధ్యానం చేయుచున్నప్పుడు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవమని భక్తుడు ప్రార్థించిన రీతిగా మేము ప్రార్థిస్తున్నాం. నేను మా కన్నులు తెరవండి. క్రీస్తు ప్రత్యక్షతలు పొందుకొనుటతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకున్నటకు సహాయం దయచేయండి. తండ్రి, నీకే వందనాలు. నీ దాసుని నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ చాటును మరుగు చేసుకుని మాతో మీరు మాట్లాడమని, ఈ గూగుల్ మీట్లో వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి ఆశీర్వదించి మహిమ పొందవలసిందిగా మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు సంఖ్యాకాండము 17వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు నిన్నటి దినమున ధ్యానం చేసుకున్నాం. మరొకసారి ఈరోజు సంఖ్యాకాండం 17వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు నేను ఇక్కడ చదువుతుండగా మీరు కూడా మరి చదవాలని మనవి చేస్తున్నాను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్ర, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయుము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మను కలుసుకొని ప్రత్యక్షపు గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రలు మధ్యనుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయెను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలులందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి. ఇప్పుడు రెండవ లేఖన భాగముగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి 16 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి 16 వచనాలు నేను చదువుతున్నాను. మీరు కూడా మీ బైబిల్స్లో చదవండి. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు 12 మందిలో ఒకడు, ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు
తగిన సమయము కనిపెట్టుచుండాను. ఇక్కడ మనం చూస్తే ఈ 2 భాగాలు వేర్వేరు సంఘటనలను వివరిస్తున్నట్టు కనిపిస్తాయి. సంఖ్యాకాండంలో మరి దేవుడు గోత్రానికి ఒక కర్ర చొప్పున అక్కడికి తీసుకురమ్మండము, అక్కడ అది చిగురించడము, పువ్వులు కాయడము, బాదాము పళ్ళు కాయడం అనేది మనం చూస్తాం. మరి ఇక్కడేమో ఒక స్త్రీ అత్తరు తీసుకొని వచ్చి యేసు ప్రభు తల మీద పోయడం, యేసు ప్రభు వారు మరి ఇది మీ నన్ను భూస్థాపన నిమిత్తం అభిషేకించింది అని అన్నప్పుడు మరి శిష్యుల్లో ఒకడు ఇదెందుకు ఇంత వేస్ట్ చేయాలి అని చెప్పి అడగడం, బీదలకు ఇవ్వచ్చు అనడం. ఆ తర్వాత ఇస్కరియోతు యూద విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆయన మరి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన అప్పగిస్తే మీరు నాకేమిస్తారు అంటే 30 వెండి నాణాలు తూచి వారికి ఇస్తాడు. ఈ 2 సంఘటనలు, చదవబడిన లేఖన భాగాలు మనకు వేరువేరుగా కనపడతాయి. చదివినప్పుడు మనకు వేరువేరుగా కనపడతాయి, కానీ దీనిలో నుండి దేవుడు గొప్ప విషయాలు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుడు తన సేవకులను ఎన్నుకొనుట, ఆ తర్వాత నిజమైన భక్తి, తిరుగుబాటు, ద్రోహము, ఈ రెండిటి మధ్య వ్యత్యాసము, తర్వాత దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము ఇక్కడ మనము తెలుసుకోవడము అనే అంశాలు ఈ 2 లేఖన భాగాల ద్వారా మనకు తెలుస్తాయి. మొదటగా దేవుడు ఎన్నుకొనుట. ఈ సంఖ్యాకాండం గడిచిన 3 రోజుల నుండి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అది నేను క్లుప్తంగా చెప్పి ముందుకు సాగుతాను. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో కోరహు తిరుగుబాటు, తర్వాత దేవుడు ప్రతి గోత్రపు నాయకుని కర్రను సమాజ మందిరంలో ఉంచమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు అహరోను కర్ర చిగురించడం, పువ్వులు పోయడం, బాదం పండ్లు కాయడం, ఇవన్నీ మనము 3 రోజుల నుండి ధ్యానం చేసుకుంటున్నాం. దీనివల్ల దేవుడు అహరోను మరియు అతని వంశాన్ని యాజక సేవకు ఎన్నుకున్నాడని స్పష్టంగా మనకు దేవుని చిత్తము తెలియచేయడం జరిగింది. ఇది యూదుల వ్యాఖ్యానంలో ఇది ఎలాగుంటుందంటే, దేవుని ఎంపిక మనుష్యుల ఆశయాల మీద, మనుష్యుల ఆశల మీద ఆధారపడదని మనం నేర్చుకున్నాం. నాకు ఒక ఆశ ఉంటుంది సేవకుడిని అవ్వాలనో, లేకపోతే నాకు ఒక ఆశ ఉంటుంది నేను నాయకుడిని అవ్వాలనో, మంచిదే. కానీ దేవుని ఎంపిక అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకనంటే నేను దుర్బుద్ధితోనో లేకపోతే దురాశతోనో సేవకుడిని, నాయకుడిని కావాలని అనుకుంటాను. కానీ దేవుడికి హృదయాంతరంగములన్నీ తెలుసు కాబట్టి ఆయన ఎన్నిక చేసుకుంటాడు ఎవరిని నాయకుడిగా ఉంచాలి, ఎవరిని యాజకుడిగా ఉంచాలని. ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 14-15 వచనాలు మనం చూస్తే, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకులకి యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చారు. మరి ఈ భాగంలో ముందు ఏం జరిగిందంటే, ఒక స్త్రీ యేసుపై సుగంధ తైలము మరి అత్తరు కుమ్మరించగా వెంటనే ఇస్కరియోతు యూదా వెళ్ళిపోతాడు. అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అంటే ప్రభువుకి అభిషేకము జరిగిన తర్వాత వెంటనే అక్కడ ఉండకుండా అక్కడ నుండి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యేసును అప్పగించడానికి ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఇది ఎలాగుంటుంది? 2 సందర్భాలు చూస్తే, ఒకరేమో దేవుణ్ణి గణపరుస్తున్నారు, ఆ స్త్రీ ఏమో అత్తరు తీసుకొచ్చి తైలం తీసుకొచ్చి యేసు ప్రభు తల మీద పోయటం ద్వారా యేసుని గణపరుస్తుంది. మరొకరేమో ద్రోహం చేస్తూ ఉన్నారు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అతన్ని యేసును అప్పగించడానికి ఒప్పందం కుదురించుకుంటున్నాడు. ఇది దేవుణ్ణి అర్థం చేసుకునే హృదయము ఒకరు చూపిస్తున్నారు, ఇంకొకరు హృదయమేమో దేవుణ్ణి వాళ్ళ స్వప్రయోజనం కొరకు దేవుణ్ణి అప్పగించే వారిని మనం చూస్తూ ఉన్నాం. ఇది 2వ విషయంలోనికి మనం వస్తే, ఈ సేవ, స్వప్రయోజనం, ఈ రెండిటి తేడా మనం చాలా జాగ్రత్తగా మన జీవితాల్లో దీనికి డిఫరెన్స్ చూపించాలి. సేవ, విశ్వాస సంబంధమైన సేవ, లేకపోతే స్వప్రయోజనం. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో
అహరోను తన కోసము యాజకత్వాన్ని కోరుకోలేదు. అహరోను ఎప్పుడు కూడా నన్ను యాజకుడిగా చేయండి అని చెప్పి ఎప్పుడూ అడగలేదు. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. కోరహు తిరుగుబాటు ద్వారా తాను నాయకుడు అవ్వాలనో యాజకుడు అవ్వాలనో అధికార దాహంతో మరి స్వప్రయోజనంతో అతడు తిరుగుబాటు చేశాడు. వివాదము అనేది వివాదము దేవుని మహిమ కొరకు కాకుండా వ్యక్తిగత ప్రతిష్ట గౌరవం కొరకు జరిగితే అది నిలవదు. వివాదం ఎప్పుడు కూడా ఈ వివాదము దేవునికి ఆ కోరహు సంబంధికులకు మోషే అహరోనులకు అది ఎట్టి పరిస్థితుల్లో నిలవలేదని మనము నిన్న మొన్న ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే, ఈ ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను ఆయన్ని అప్పగిస్తాను, నాకేమిస్తారు అని అంటే వాళ్ళు 30 వెండి నాణములు తూచి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇస్కరియోతు యూద యేసును అప్పగించడానికి అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అహరోనేమో దేవుని సేవకునికి ప్రతీకగా ఉన్నాడు. అహరోను దేవుని సేవ కొరకు సేవకునిగా అంటే సాక్ష్యంగా ఉన్నాడు. యూదానేమో వ్యక్తిగత లాభాన్ని కోసము యేసు ప్రభుని వెంబడించిన వ్యక్తిగా కనపడుతున్నాడు. సేవ అంటే సమర్పించుకోవడం, సేవ అంటే సంపాదించుకోవడం కాదు. సేవ అంటే సమర్పించుకోవడం, సేవ అంటే సంపాదించుకోవడం కాదు. ఇప్పుడు సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఎండిపోయిన ఆ కర్ర జీవంతో నిండిపోవడము దేవుని ఆశీర్వాదానికి గుర్తు. అది మానవులు చేసేది కాదు, జిమ్మిక్కులు చేసేది కాదు, లేకపోతే మాయాతంత్రంలో ఏమీ కాదు. ఒక ఎండిపోయిన కర్రలో నుండి జీవం పుట్టడము, చిగురించడము, పువ్వులు కాయడము, ఆ తర్వాత బాదం పండ్లు పోయడం, అది కూడా ఒక రాత్రికే. మరి యూదుల ప్రకారము బాదం చెట్టు దేవుని యొక్క జాగ్రత్త, లేకపోతే దేవుని యొక్క కార్యసిద్ధి, ఆయన చేయబోయే కార్యానికి అదొక సూచనగా ఉంది ఆ కర్ర. కాబట్టి దానిని అలాగున వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 13-16 వచనాల్లో మరలా మనం చూసుకుంటే, మరి యేసుప్రభు ఏమని అంటాడంటే, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అంటాడు. స్త్రీ చేసిన అభిషేకము మరి దేవుని మహిమ కొరకు, మరి ఆ తర్వాత ఆమె అంకిత భావానికి సూచనగా ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, సేవ అని అంటే సమర్పించుకోవడం. ఇంకొక మాట లోతుగా వెళ్ళాలంటే సేవ అని అంటే అన్నీ కోల్పోతాం, అన్నీ వదిలేసి రావాలి, అన్నీ సమర్పించుకొని రావాలి. కాబట్టి స్త్రీ చేసిందేమో ఆ అభిషేకానికి గుర్తుగా ఉంది, తర్వాత ఆమె అంకిత భావానికి గుర్తుగా ఉంది, ఆమె సమర్పణకు గుర్తుగా ఉంది. యూదా చేసిన ఒప్పందము అది ద్రోహానికి సూచనగా ఉంది. జీవము, ఆశీర్వాదాన్ని, సమర్పణ అనేది జీవం తీసుకొని వస్తుంది. అహరోను ఏమీ మరి కోరుకోలేదు, ఆయనలో స్వార్థం లేదు. కర్ర పెట్టమంటే పెట్టాడు, అందరితో పాటు ఇతని కర్ర కూడా పెట్టాడు. అది ఆ ఎండిపోయిన కర్ర జీవాన్ని తీసుకొని వచ్చింది. మరి ఈ ఇస్కరియోతు యూద అనే ఆయన చేసుకున్న ఒప్పందము నాశనానికి తీసుకొని వచ్చే మార్గం. ఇస్కరియోతు యూద తర్వాత ఏమైపోయాడో మనకు తెలుసు. ఇప్పుడు తర్వాత సంఖ్యాకాండంలో 17వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఏం చెప్తాడంటే, మరి మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలులందరి ఎదుటకు తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకున్నారు. ఒక్క అహరోను కర్ర చిగురించింది, పువ్వులు కాసింది, బాదం పండ్లు కాసాయి, ఇంకెవరివి కాయలేదు. వాళ్ళు ఆ కర్రలన్నిటినీ మోషే తీసుకొని వచ్చినప్పుడు వారు వాటిని చూస్తారు. చూసి
ఒక్కొక్కడు ఎవరి కర్రను వాళ్ళు తీసుకుంటారు. అహరోను కర్ర మాత్రం సాక్ష్యపు మందసం ఎదుటనే ఉంచబడింది. ఈ మిగతా కర్రలు లేవు అక్కడ. అహరోను కర్ర మాత్రమే ఆ మందసం ఎదుట ఉంచబడింది. ఎందుకు అనంటే నిన్నటి దినమున మనం చూసుకున్నాం, ఆ కోరహు అతని 250 మంది సంబంధికులు వాళ్ళు అన్య ధూపార్తిని తీసుకొచ్చినప్పుడు ఆ ఇత్తడి రేకులు, ఆ ధూపార్తులతో ఇత్తడి రేకులు చేసి బలిపీఠం మీద కప్పుగా కట్టమని చెబుతాడు దేవుడు. అది ఎందుకు అనంటే అది ఒక హెచ్చరికలాగా, అది చూసినప్పుడు ఎవరు కూడా అన్య ధూపార్తులు తీసుకొని రాకూడదు, నశించిపోకూడదు. అది ప్రజల మేలు కొరకే. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే అహరోను కర్ర ఒక్కటి మాత్రం మందసం సాక్ష్యం ఎదుట ఉంచమంటున్నాడు. మరి ఇది ఎందుకు అనంటే ఇది కూడా తిరుగుబాటును నిరోధించడానికి. నాకు యాజకత్వం కావాలని కోరుకుంటూ ఉంటారు కదా చాలామంది. వాళ్ళు ఏం చేయాలి, అప్పుడు మోషే ఏం చెప్తాడంటే, అదిగో ఆ సాక్ష్యపు మందసం ఎదుట కర్ర ఉందే, అది అహరోనుది. మిగతా 11 కర్రలు చిగురించలేదు, పువ్వులు పోయలేదు, బాదం పండ్లు కాయలేదు. ఇదిగో అహరోనుది మాత్రమే చిగురించింది, పువ్వులు పూసింది, బాదం పండ్లు కాసింది. అది దేవుని ఎన్నుక, మనుషుల ఎన్నుక కాదు. మోషే నేను ఎన్నుకోలేదు, లేకపోతే సమాజం ఎన్నుకోలేదు, కానీ అహరోను అతని సంతతి వారిని దేవుడు మాత్రమే ఎన్నుకున్నాడు అన్నది జ్ఞాపకం చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అంతకుముందు ధూపార్తులను రేకుల్లాగా చేసి కప్పుగా పెట్టమన్నాడు. ఇప్పుడు కర్రను మరి ఆ సాక్ష్యపు మందసం ఎదుట పెట్టమంటున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్తకు వద్దాం. 26వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. చూడండి, మందసం ఎంతకాలం ఉందో అంతకాలము కూడా చిగురించిన అహరోను కర్ర, పువ్వులు పూసిన బాదాం పండ్లు కాసిన అహరోను కర్ర ఉన్నది. దేవునికి స్తోత్రం. ఉందా లేదా? మందసం ఉన్నంత కాలము ఆ కర్ర అలానే ఉంది. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు చెబుతున్నాడు ఈ స్త్రీ గురించి, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు అర్థమవుతుందో రెండిటిది సంబంధం ఏంటో. అక్కడ కర్ర సదాకాలం, మందసం ఉన్నంత కాలము మందసం ఎదుట, సాక్ష్యపు మందసం ఎదుట ఆ కర్ర ఉన్నది. యేసుప్రభు స్త్రీ గురించి అంటున్నాడు, ఈమె చేసిన కార్యము ఎక్కడ సువార్త ప్రకటింపబడినా అక్కడ జ్ఞాపకం చేయబడుతుందని చెబుతున్నాడు. ఈ 2 సంఘటనలో జ్ఞాపక చిహ్నం మనకు కనబడుతుంది, గుర్తు. మనం రోడ్ల మీద వెళ్తూ ఉంటే కమ్యూనిస్టు వాళ్ళవి ఇలాగున పెద్ద పెద్ద దిమ్మెలు కనబడుతూ ఉంటాయి, ఒక కొడవలి, గొడ్డలి, ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ఇది సిపిఐ వాళ్ళదో సిపిఎం వాళ్ళదో ఆ గుర్తుల ప్రకారంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక అంబేద్కర్ బొమ్మ కనబడుతుంది. ఇలా అది చూడంగానే మనకు ఒక అవగాహన వస్తుంది. అంబేద్కర్ అనగానే రాజ్యాంగం రాశాడు అని చెప్పి, ఆ కొడవలి, కత్తి, సుత్తె ఇవన్నీ కనబడితే ఇది కమ్యూనిస్ట్ వాళ్ళదని చెప్పి గుర్తొస్తుంది. ఆ తర్వాత బైబిల్లో మనం చూసుకుంటే ఇశ్రాయేలు మందసాన్ని మోసుకొని వెళ్తున్నప్పుడు యోర్దాన్ నది అడ్డొస్తుంది. అప్పుడు దేవుడు చెబుతాడు, మరి ప్రతి గోత్రం నుండి ఒక్కొక్క రాయి తీసి అక్కడ పెట్టండి. ఆ తర్వాత నెక్స్ట్ తరం వాళ్ళు ఈ రాళ్ళు ఎందుకు ఇక్కడ కుప్పగా ఉన్నాయి అని అంటే దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవడానికని చెబుతాడు. ఇప్పుడు దేవుడు ఎలా తన చిత్తాన్ని జ్ఞాపకార్థంగా ఉంచాడు అని అంటే ఆ సాక్ష్యపు మందసం ఎదుట అహరోను కర్ర ఉంచడం ద్వారా, అలాగనే స్త్రీ అభిషేకం, ఆమె అంకితభావం, ఆమె సమర్పణ, ఆమె సేవ, ఇవి 2 తరతరాలుగా గుర్తుగా ఉంటాయని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ 2 సందర్భాలలో మరి దేవుడు అహరోను ఎన్నుకున్నాడు సంఖ్యాకాండంలో. మత్తయి సువార్తలో ఒక స్త్రీ యొక్క విశ్వాసపూర్వకమైన ఆమె ప్రేమను, ఆరాధనను చూపించింది. సంఖ్యాకాండంలో అహరోను కర్ర చిగురించింది. మరి మత్తయి సువార్తలో అభిషేకము ఆమె అంకిత భావానికి సూచనగా ఉంది. కోరహు
స్వప్రతిష్టను లేకపోతే సొంత గౌరవాన్ని పెంచుకోవాలని కోరుకున్నాడు. యూదానేమో స్వప్రయోజనాన్ని వెంబడించాడు. ఇక్కడ కోరహు, ఇక్కడ యూదా. ఆ తర్వాత అహరోను కర్ర జ్ఞాపకార్థంగా ఉంచబడింది. స్త్రీ చేసిన పని జ్ఞాపకార్థంగా ప్రకటించబడుతుంది. అది ప్రకటించబడుతుంది. అక్కడ కర్ర జ్ఞాపకార్థంగా ఉంచబడింది. దేవుని ఎంపిక ధృవీకరించబడింది. అది చిగురించుట, అది పువ్వులు పోయుట, బాదం పండ్లు కాయట ద్వారా సంఖ్యాకాండంలో దేవుని ఎంపిక ధృవీకరించబడింది. ఇక్కడేమో మనుష్యుల హృదయాలు బయలుపరచబడ్డాయి. సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో దేవుని ఎంపిక బయలుపరచబడింది. ఇప్పుడు మత్తయి సువార్తలో ఈ ఇద్దరు మనుష్యుల హృదయాలు బయలుపరచబడ్డాయి. స్త్రీదేమో ఆరాధన పూర్వకమైనటువంటి చర్య, యూదాదేమో స్వప్రయోజనం కొరకు యేసును అప్పగించే హృదయం. ఈ ఇద్దరు హృదయాలు అక్కడ బయలుపరచబడ్డాయి. ఇక్కడ మనం చూస్తే మనం నేర్చుకోవాల్సిన విషయం, సంఖ్యాకాండంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎన్నుకున్న నాయకత్వాన్ని గౌరవించాలి, స్వార్థపూరిత తిరుగుబాటును నివారించాలి. స్వార్థపూరిత తిరుగుబాటు మన హృదయంలో రాకూడదు. దేవుడు ఎన్నుకున్న నాయకత్వాన్ని గౌరవించాలి. మత్తయి సువార్తలో కూడా 2 విభిన్నమైన హృదయాలు ఇంతకుముందు చెప్పాను కదా. ఒకరిదేమో అంకిత భావము, ఇంకొకరిదేమో స్వప్రయోజనాన్ని వెంబడించే హృదయం. కాబట్టి ఈ 2 భాగాల మధ్య ప్రధాన సంబంధము ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తూ, హెచ్చరిస్తూ ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఎందుకంటే దేవుడు హృదయాలను పరిశీలించే దేవుడు. ఆయన ఎన్నుకున్న మార్గాన్ని గౌరవిస్తే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు తండ్రి చెప్పిన మాట కాదని మన ఇష్టం వచ్చినట్టు వెళ్తే తండ్రి మనల్ని ఇష్టపడాడు. తండ్రి చిత్తము ఇక్కడ తెలియచేయబడింది. సంఖ్యాకాండంలో మోషేనేమో నాయకుడిగా, అహరోను సంతానాన్నేమో ఈ యాజకత్వానికి ఎన్నుకున్నాడు. అది గుర్తించాలి. దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు? నిన్న మొన్న చెప్పినట్టున్నాను. మరి యోనాతాను దావీదు యొక్క దేవునికి దావీదు పట్ల ఉన్న చిత్తాన్ని యోనాతాను గ్రహించాడు. ఇశ్రాయేలు వారి మీద సౌలు కుమారుడుగా యోనాతాను కాదు, కానీ దేవుడు దావీదుని ఎన్నుకున్నాడని చెప్పి ఆ దేవుని చిత్తాన్ని గుర్తించాడు. అది ఒక గొప్ప లెసన్ మనకు బైబిల్ గ్రంథంలో మంచి ఉదాహరణ. ఇక్కడ కూడా దేవుడు మన హృదయాలను పరిశీలించే దేవుడు కాబట్టి ఆయన చిత్తము తెలుసుకొని ఆ చిత్తాన్ని ఎవరు వెంబడిస్తారో వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన చిత్తం తెలుసుండి కూడా స్వప్రయోజనము కొరకు ఎవరైతే యేసు ప్రభువును వెంబడిస్తారో వారు ఆధ్యాత్మికంగా తప్పుదారిలో వెళ్ళిపోతారు. ఆధ్యాత్మికంగా పతనమయ్యే స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఒకే స్థలము, ఒకే సందర్భంలో భిన్నమైన హృదయాలను మనం చూసాం. మత్తయి సువార్తలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర ఆ శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల దగ్గరికి యేసు ప్రభు ఉన్నప్పుడు ఈమె మరి మంచి మిక్కిలి విలువ గల అత్తరు అని రాయబడింది. అది మామూలు అత్తరు కాదు, మిక్కిలి విలువ గల అత్తరు తీసుకొని వచ్చింది. ఒకే స్థలము, ప్రభు ఉన్నాడు, ఇటు శిష్యులు ఉన్నారు, అక్కడ ఒక స్త్రీ ఉంది. అయితే ఇద్దరు హృదయాలు అక్కడ బయలుపరచబడ్డాయి. ఒకరిదేమో సమర్పణతో కూడినటువంటి ఆరాధన, ఇంకొకరిదేమో స్వప్రయోజనముతో యేసుని విడిచి వెళ్ళిపోవట, స్వప్రయోజనం కోసం యేసును విడిచి వెళ్ళిపోవట. ఇది చాలా విలువైనటువంటి అత్తరు యేసు ప్రభు తల మీద ఆవిడ పోసింది. ఈయనేమో కేవలం 30 వెండి నాణాల కోసం, కేవలం 30 వెండి నాణాల కోసం సంపాదించుకునేది తక్కువ, కానీ తన జీవితాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చిన ఆ పరలోకాన్ని కోల్పోయాడు. ఈమె మిక్కిలి విలువ గల అత్తరుబుడ్డి తీసుకొని వచ్చింది, సమర్పించుకుంది. సాక్ష్యం ఏం పొందుకుందంటే ఎక్కడ సువార్త చెప్పబడితే ఆమె గురించి అక్కడ ప్రస్తావన రావడం జరుగుతుంది. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి.
సమర్పణతో ఎలాంటి సాక్ష్యం పొందుకుంది ఈవిడ, ఆయన స్వప్రయోజనం కొరకు ఎలాగున తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. సంఖ్యాకాండంలో దేవుడి దగ్గర అహరోను ఎప్పుడు కూడా నాకు యాజకత్వం కావాలని అడగలేదు. కానీ దేవుడు అహరోన్ని తన కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆయన కర్ర మాత్రమే చిగురించింది, పువ్వులు కాసింది, బాదం పండ్లు కాసింది. ఆయన ఒక్క కర్ర మాత్రమే సాక్ష్యపు మందసం ఎదుటను మోషేని పెట్టమన్నాడు. ఎందుకు అనంటే, ఇకపై ఎవరైనా వచ్చి దాన్ని చూస్తే నాకు నాయకత్వం కావాలి, నాకు యాజకత్వం కావాలి, ఆ బలిపీఠం మీద కప్పు చూస్తే నాకు నాయకత్వం కావాలి అని ఎవ్వరు కూడా స్వప్రయోజనంతో అడగకూడదు. అహరోను చిగురించిన కర్రను చూస్తే నాకు యాజకత్వం కావాలి అని ఎవ్వరు కూడా అడగకూడదు. నాయకత్వం దేవుడే ఇవ్వాలి, యాజకత్వం కూడా దేవుడే ఇవ్వాలి. నేను చాలాసార్లు చెప్తాను, దేవుడి చేతిలో నుండి ఏది కూడా మనము లాక్కూడదు. దేవుడు ఇచ్చేది ఇంతవరకు మనము ఆగి ఆయన సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టాలి. అప్పుడే దేవుని చిత్తం మనకు బయలుపరచబడుతుంది. దేవుని చిత్త ప్రకారంగా మనం వెళ్తే మనం ఆశీర్వదించబడతాము, మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది, సంఘం ఆశీర్వదించబడుతుంది, సమాజము ఆశీర్వదించబడుతుంది. మన విధేయతను బట్టే, మన సమర్పణను బట్టే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా వెంబడిస్తాయి. కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి అన్నట్టుగా, మరి ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో, ఆయన చిత్తం తెలుసుకొని ఆయన చిత్త ప్రకారంగా నడుస్తామో, అప్పుడే కృపాక్షేమములు మన వెంట వస్తాయి. ఆ కృప దేవుడు అందరికీ దయచేయునుగాక. ఆమేన్.